హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో కరకరలాడే బీట్రూట్ చిప్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసిద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg బీట్రూట్ని తీసుకున్నాను అనమాట. ఇలాగా పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేవి తీసుకోండి. అప్పుడు మనం ముక్కలన్నిటిని కూడా ఈవెన్గా కట్ చేసుకోవచ్చు. ఇలాగా బీట్రూట్ పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి వీలైనంత పలచగా మనం స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ అండి. అన్నిటిని కూడా ఈవెన్గా కట్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు అన్నీ కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. సో ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేస్తున్నానండి. నేను ఇక్కడ 1/2 kg బీట్రూట్ ముక్కలకి కొలత చూపిస్తున్నాను. సో మీరు అలా వేసుకోండి. ముందుగా 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బీట్రూట్ ముక్కలకి పట్టే విధంగా కలపాలి. ముందు వెంటనే వాటర్ అనేది యాడ్ చేయకండి. ఈ బీట్రూట్ ముక్కల్లో తడి ఉంటుంది కాబట్టి శనగపిండి ఇవన్నీ కూడా మనం వేసి కలిపేటప్పుడు చక్కగా అంటుకుంటుంది. ఆ తర్వాత పైనుంచి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కొంచెం కేర్ఫుల్గా కలుపుకోండి. మాత్రం కొంచెం వాటర్ ఎక్కువైపోయినా జారుడైపోయి ఆ కోటింగ్ అనేది సరిగ్గా పట్టదండి ముక్కలకి. సో వీలైనంత తక్కువ వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటేనే బీట్రూట్ పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. ఇక మనకి కన్సిస్టెన్సీ బాగా వచ్చిందండి. సో ఇప్పుడు వెంటనే వేడివేడి నూనెలో ఈ బీట్రూట్ స్లైసెస్ని వేసేసుకోవడమే. కడాయికి తగ్గట్టుగా మీడియం కొన్ని వేసుకొని వేయించుకోండి. ఇవి కొంచెం ఫ్రీగా వేగడానికి అనువుగా ఉండేలా వేసుకోవాలన్నమాట. ఒకేసారి ఎక్కువ వేసుకోకండి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా వేయించాలన్నమాట. ఒక 3 లేదా 4 నిమిషాల టైం పడుతుంది. ఆ పాటికి కరకరలాడుతూ చక్కగా వేగుతాయి. చూసారా, బీట్రూట్తో చేసినప్పటికీ కూడా ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవ్వలేదు, నార్మల్గానే ఉందండి. కొంతమందికి డౌట్ రావచ్చు, బీట్రూట్ కదా ఎర్రగా అయిపోతుందా ఆయిల్ అనేది. సో ఆ డౌట్ ఏమీ అవసరం లేదండి, చక్కగా వేగుతాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఈ బీట్రూట్ చిప్స్ అనేవి. సో చూస్తున్నారు కదా, ఒక వాయి అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ముందులాగానే బీట్రూట్ స్లైసెస్ని ఆయిల్లో వేసేసుకుందాము పకోడీలాగా. సో అన్నిటిని కూడా వేయించుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి చిప్స్ ఎంత బాగా వచ్చాయి. అసలు కరకరలాడుతూ చాలా బాగున్నాయి. కొంచెం వేడి చల్లారిన తర్వాత కొంచెం సాఫ్ట్గా అవుతాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. మనం అన్నంలోకి పప్పు, రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలా బీట్రూట్ చిప్స్ చేసుకోండి, అద్దరిపోతాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.